అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది తెలుగు విద్యార్థులకు తల్లిదండ్రులకు కళ ఏంటంటే ఎన్ఐటి వరంగల్ చదవడం లేదా ఐఐటి హైదరాబాద్ చదవడం. ఇది సగటు విద్యార్థి యొక్క స్వప్నం. అయితే ఎన్ఐటి వరంగల్లో చదవలేకపోయినా, ఎన్ఐటి వరంగల్లో సీట్ రాకపోయినా అదే స్థాయి లేదా అంతకంటే బెటర్ లేదా కాస్త తక్కువ, అంటే ఎన్ఐటి వరంగల్తో పోల్చదగ్గ ఒక 22 కాలేజీల యొక్క లిస్ట్ మీకు ఇస్తాను. వీటిలో చదివితే ఇంచుమించు మీకు ఎన్ఐటి వరంగల్ చదివినంత సమానంగా మీరు భావించవచ్చు. కాబట్టి ఎన్ఐటి వరంగల్ కంటే బెటర్ కానీ, ఎన్ఐటి వరంగల్తో సమానం కానీ, ఆల్మోస్ట్ ఎన్ఐటి వరంగల్ను రీచ్ అయ్యేటువంటి ప్లేస్మెంట్స్ ఉన్నటువంటి 22 కాలేజీల గురించి ఈ వీడియో తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా జోసా కౌన్సిలింగ్ బిట్సాట్ కోసం ఒక కోర్సు ఉంది. ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ కోర్సు పర్చేజ్ చేసుకోవచ్చు. అదే విట్ మణిపాల్ అమృత కామెడీకి మరొక కోర్సు, తెలంగాణ ఏపీ ఎంసెట్ సంబంధించి మరొకటి, ఎలాంటి సీట్ రానియడలా డైరెక్ట్ అడ్మిషన్ కోసం కూడా ఎస్బీఆర్ టాక్స్లో ఒక కోర్సు ఉంది. ఎస్బీఆర్ టాక్స్లో నాతో పాటు అనేక మంది నిపుణులు పనిచేస్తున్నారు. దీనికి ఒక రీసెర్చ్ టీం ఉంది. మీకు ర్యాంక్ కంటే మెరుగైనటువంటి సీట్ రావడం కోసం ఎస్బీఆర్ టాక్స్ మీకు పూర్తి స్థాయిలో తోడ్పడుతుంది. కాబట్టి అందరూ ప్లేస్టోర్లో మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో డౌన్లోడ్ చేసుకోవడం, కోర్స్ తీసుకోవడం ఎలాంటి ఇబ్బంది ఎదురైన ఎడల స్క్రీన్ పైన నెంబర్కి ఫోన్ చేస్తే మీకు లైవ్లో గైడ్ చేస్తారు. 2 నిమిషాల్లో మీకు యాప్ డౌన్లోడ్, కోర్స్ పర్చేజ్ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్. దానిలో అనేక జూమ్ మీటింగ్లు, ఫిజికల్ సెమినార్లు, అనేక రకాల కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని బెటర్ కాలేజీలో సీట్లు వచ్చే విధంగా ప్రయత్నిస్తుంది. ఇంకా విషయానికి వస్తే మిత్రులారా, ఎన్ఐటి వరంగల్తో సమానంగా ఒక 22 కాలేజీలు లిస్ట్ ఇస్తున్నాను. సో మీరు అనొచ్చు, కొన్ని కాలేజీలు ఎన్ఐటి వరంగల్ సమానం కాకపోయినా ఇంచుమించు సమానం. అదే ఎన్ఐటి వరంగల్లో చాలా బెటరే కూడా. అంటే 22 కాలేజీలో సీట్ వస్తే మీరు ఎన్ఐటి వరంగల్లో సీటు వచ్చాము అంత స్థాయి ప్లేస్మెంట్ వస్తుందని మీరు ఆశించవచ్చు. ఇంక 22వ కాలేజు IIIT జబల్పూర్. ఇది మీకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. అంటే ఒక రకంగా ఇప్పుడు బహుశా ఛత్తీస్గఢ్లో ఉన్నట్టుంది. చూడండి, మధ్యప్రదేశ్లో, ఉమ్మడి మధ్యప్రదేశ్లో ఉండేటువంటి ఒక కాలేజ్. దీనిలో కోడింగ్ కల్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అమెజాన్ కంపెనీ దాదాపు 40-45 మందిని కాన్స్టెంట్గా తీసుకుంటుంది. సరే, ఈ ఇయర్ రిసెషన్ ఉంది, అది వేరే విషయం, కానీ తీసుకుంటే 40 లక్షల పైన ప్లేస్మెంట్ ఇస్తుంది. చాలా చాలా మంచి కాలేజ్. 21వది ISI కోల్కత్తా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ కోల్కత్తా. ఇది మహలనోబిస్ స్థాపించారు. శ్రీనివాస రామానుజం యొక్క మిత్రుడు. ఇతను సెకండ్ 5-year ప్లాన్ యొక్క రూపకర్త. ఇది చాలా ఫ్రీ, ప్లస్ మనకే కన్సెషన్ వస్తుంది కలకత్తాలో. దీని సెంటర్స్ కూడా చెన్నైలో, బెంగళూరులో, ఢిల్లీలో సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇది MSc స్టాటిస్టిక్స్ కానీ, MSc డాటా సైన్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేరడం అనేది చాలా మంచిది. 20 డైకాట్, ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గాంధీనగర్లో ఉంది. ఇది సుమారుగా 12,000 నుంచి 14,000 మధ్య ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఈ సీట్ వస్తుంది. కానీ మీకు ఎన్ఐటి వరంగల్తో సమానమైన ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఫీ కూడా నార్మల్ సగటు ఎన్ఐటి లానే ఉంటే చాలా మంచి సంస్థ. తర్వాత 19 IIIT గ్వాలియర్. IIIT గ్వాలియర్ మీకు చాలా చాలా మంచిది. అన్ని కంప్యూటర్ సైన్స్ సంబంధించిన రిలేటెడ్ మాత్రమే ఉన్నాయి, మిగతావి లేవు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ IIIT. సో గ్వాలియర్లో ఉంది. ఇది చాలా చాలా అద్భుతమైన సంస్థ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. తర్వాత 18 IIIT అలహాబాద్. ఇది 100 ఎకరాల క్యాంపస్ ప్రయాగరాజ్లో ఉంది. చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, మంచి హాస్టల్స్, తర్వాత మౌలిక వసతులు కూడా ఉన్నాయి. నార్మల్ ఫీజు ఉంటుంది. దీనిలో కూడా ఒక 3 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. బిజినెస్ ఇన్ఫర్మేటిక్స్, IT బిజినెస్ సిస్టమ్ ఇన్ఫర్మేటిక్స్, IT అండ్ ECE. ఇది 5,000 ప్రాంతాల్లో వస్తే మాత్రం చూస్తుంది. CSE గురించి చెప్తున్నాను, అన్రిజర్వ్డ్ కేటగిరీ బాయ్స్ చెప్తున్నాను. 70 IIIT బ్యాంకులు. ఇది కూడా చాలా IIIT హైదరాబాద్తో సమానంగానే 5 years కోర్స్ కావడం వల్ల
ఇది కొంచెం ప్రిఫరెన్స్ లేదు, కానీ కొంచెం గ్రౌండ్ అవి చాలా చిన్నది. 10 ఎకరాల క్యాంపస్ ఉంది, బెంగళూరు సిటీలో ఉంది. కానీ క్వాలిటీలో, రీసెర్చ్లో కానీ, ప్లేస్మెంట్స్లో కూడా చాలా చాలా బాగుంది. కానీ 5 years అనేది దీని యొక్క డిసడ్వాంటేజ్. 16 ఐఐటి ఇందోర్, ఇది 2 టైర్లో 7 వచ్చినట్టున్నాయి. హైదరాబాదుతో పాటు హైదరాబాద్ తర్వాత అంత ఖ్యాతిగాంచినటువంటి ఇందోర్, ఇది ఒక హైదరాబాద్ ఇండియాలో ఉండే మిడిల్ లొకేషన్లో ఉంటుంది కాబట్టి దీని ప్లేస్మెంట్స్ బాగున్నాయి. ఇందోర్ కూడా మీకు ఈజీ కూడా పోవడం, జైపూర్ ఎక్స్ప్రెస్ తోటి వస్తుంది. లేదా ఢిల్లీకి వెళ్ళే రూట్లో భోపాల్లో దిగితే మీకు తెలంగాణ టు భోపాల్, ఢిల్లీ లేదా ఏపీ టు ఢిల్లీలో వెళ్తే భోపాల్ నుంచి జైపూర్లో ఫస్ట్ స్లాప్ భోపాల్ నుంచి జైపూర్ వెళ్తే ఇందోర్, ఉజ్జయిని, కోటా, జైపూర్ ఈ రూట్లో వస్తుంది. తర్వాత 15 ఐఐటి బిహెచ్, ఇది బనారస్ హిందూ యూనివర్సిటీ, మదన్ మోహన్ మాలవీయ స్థాపించిన యూనివర్సిటీ, స్వాతంత్రోద్యమంలో భాగంగా వచ్చినటువంటిది. అదే తర్వాత ఐఐటి హోదా ఇచ్చారు, అందుకే దీన్ని ఐఐటి బిహెచ్ ఉంటుంది. ఐఐటి బనారస్ హిందూ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీకి ఐఐటి హోదా ఇచ్చారు. ఇది కూడా కొంచెం బిల్డింగ్స్, హాస్టల్ కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్, కానీ గంగానది తీరంలో ఉంటుంది. చాలా చాలా అద్భుతమైనటువంటి యూనివర్సిటీ. 14th ఎన్ఐటి సూరత్కల్ మీకు కర్ణాటకలో ఉంటుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎన్ఐటి. మీకు అరేబియన్ సముద్రం యొక్క తీరం ఉంటుంది, నార్థన్ గేట్ అనుకుంటా. అది ప్రైవేట్ బీచ్ ఉంది వీళ్ళకు. మంచి ఫుడ్, మంచి క్లైమేటు, తర్వాత అన్నింటిలో కూడా సౌందర్యవంతమైనటువంటి ఎన్ఐటి హమీర్పూర్, ఎన్ఐటి సూరత్కల్ అండ్ ఎన్ఐటి శ్రీనగర్, ఈ 3 కూడా చాలా సౌందర్యమైనటువంటివి. సో ఇది 14th. ఇది కూడా ఐఐటి మీరు ఎన్ఐటి వరంగల్తో సమానంగా దీన్ని పోల్చొచ్చు. ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి తిరుచి, ఇవి ఒకే స్థాయిలో ఉంటాయి కాస్త అటు ఇటుగా. సో 13th త్రిపుల్ హైదరాబాద్, అందరికీ తెలిసిన విషయమే, చాలా సమాచారం ఉంది. సో ఫస్ట్ త్రిపుల్ ఐటీ అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్స్ ఉన్నాయి దీనిలో. మీకు హైదరాబాద్ నడిబొడ్డున గచ్చిబౌలిలో ఉంది, కాకపోతే 1000 లోపు ర్యాంక్ వస్తేనే వస్తుంది. మీకు ఈసీ అయితే కొంచెం 3-4 వేల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది, మీరు తీసుకోవచ్చు. దీనిలో కూడా కోడింగ్ కల్చర్లో ఇండియాలోనే నెంబర్ 1. తర్వాత 12th ఎన్ఐటి తిరుచి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎన్ఐటి అని చెప్పచ్చు. తిరుచిరాపల్లిలో ఉంది తిరుచి. శ్రీరంగపట్నం అంటాము, శ్రీరంగం కూడా తిరుచి ఉంది. ఇది కావేరీ నది ఒడ్డున ఉంటుంది. ఇది దీని గురించి అందరికి తెలిసినటువంటి ఎన్ఐటి వరంగల్ కంటే బెటర్ ఇన్స్టిట్యూషన్ ఇది ఒకటే మనకి ఎన్ఐటీలలో. సో 11th ఐఐటి గౌహతి, ఇది మొత్తం దేశంలో ఉండేటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ ఐఐటీలో ఒకటి. మీరు 2-3 సరస్సులు ఉంటాయి, మీకు అటు మీకు బ్రహ్మపుత్ర నది ఒడ్డుకుంటుంది, అటు హిమాలయాస్ కనిపిస్తుంటాయి. చాలా 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 సౌందర్యవంతమైనటువంటి ప్రదేశము, మంచి ఐఐటి. బట్ ఐఐటి హైదరాబాద్ అనేది రెండింటిని దాటింది. నిజానికి ఐఐటి హైదరాబాద్ కంటే ఇవి బెటర్ ఉండే, బట్ ఈ మధ్యకాలంలో ఐఐటి హైదరాబాద్ స్థాయి పెరిగిపోయింది. కాబట్టి గౌహతి కంటే, కానీ లాస్ట్ 1-2 years కంటే ముందు హైదరాబాద్ కంటే కూడా గౌహతి బెటర్ ఉండే. 10th కూడా అంతే. ఐఐటి రూర్కీ కూడా ఇది సమానమైనటువంటి గంగానది తీరంలో ఉంటుంది. ఇది కూడా రిషికేశ్ దగ్గర ఒక 50-60 కిలోమీటర్లో రూర్కీ ఉంటుంది. మీరు రిషికేశ్ టు మీరు పంజాబ్ చండీగఢ్ పోయే రూట్లో మీకు ట్రైన్లో వస్తుంది. సో చాలా బస్ రూట్ ఉంది, ట్రైన్ రూట్ ఉంది. చాలా సౌందర్యవంతమైంది. బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్, అందుకే బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మీరు చూస్తే మన యూరోపియన్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్సే ఉంటాయి ఇప్పుడు కూడా వైట్ కలర్లో. ఇది రూర్కీ ఇంజనీరింగ్ కాలేజ్, ఇండియాలో ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. 9th బిట్స్ పిలానీ గోవా. బిట్స్ పిలానీ 2, హైదరాబాద్ గోవా 2 ఉన్నాయి. బట్ కట్ ఆఫ్లో గోవాకే కొంచెం ఎక్కువ డిమాండ్, 3-4 మార్కులు హైదరాబాద్ కంటే ముందే గోవా వెళ్ళిపోతుంది. బట్ స్టిల్ నేనైతే హైదరాబాదే బెటర్ అంటాను గోవా కంటే. సో నార్త్ ఇండియన్లకు యాక్సెస్ ఉండడం వల్ల, గోవా అనేది ఇష్టపడడం వల్ల మీకు ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ క్వాలిటీ విషయంలో హైదరాబాద్ బెటర్. స్టార్టప్ కల్చర్ కొంచెం గోవాలో బెటర్గా ఉన్నట్టుంది, ఎందుకంటే ఎక్కువ నార్త్ ఇండియన్స్ అక్కడికి వస్తుంటారు కాబట్టి. 8th బిట్స్ పిలానీ హైదరాబాద్. సో ఇది చాలా చాలా మంచి ఇన్స్టిట్యూషను. మీకు మంచి ఓన్ స్టేడియం ఉంది, అద్భుతమైన క్యాంపస్ కల్చర్ ఉంటుంది, మంచి హైదరాబాద్ వాతావరణం ఉంటుంది. సో కష్టపడేటువంటి స్టూడెంట్స్ ఉంటారు హైదరాబాద్ నుండి. సో ఇది బిట్స్ పిలానీ హైదరాబాద్. తర్వాత 7th ఐఐటి హైదరాబాద్. ఇది దీని గురించి అందరూ చెప్పాల్సిందే. డాక్టర్ దేశాయ్ గారి కృషి ఉంది. ఇది బహుశా రానున్న కాలంలో ఐఐటి ఖరగ్పూర్ను దాటిపోయే అవకాశం ఉంది. కోర్లో ఇది టాప్ ఐఐటీలో సమాన స్థాయిలో లేదు, కానీ సిఎస్సిలో ఉంది. 6th బిట్స్ పిలానీ, ఇది టాప్ 5 ఐఐటీతో సమాన స్థాయిలో ఉంది. దేశంలో అద్భుతమైనటువంటి సంస్థలో ఇదొకటి. సో ఒక డ్రీమ్ కాలేజీలో ఇదొకటి. ఐఐటి పేరు లేదు, కానీ ఒక రకంగా ఐఐటి బాంబే, ఢిల్లీ, మద్రాసుతో సరి సమానమైందని చెప్పచ్చు ప్రజెంట్. ఒక రకంగా కొన్ని రకాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, క్యాంపస్ కల్చర్లో, ఫుడ్లో దీనికంటే బెటర్.
సో మిత్రులారా, అందుకని ఇంత లోతైన సమాచారం ఇచ్చే టీం ఉంది, రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉంది, అదేవిధంగా అనేక 10-15 మంది ఐఐటియన్స్ మీకు అవసరాన్ని బట్టి మీకు గైడ్ చేస్తుంటారు. కాబట్టి మీ ర్యాంకుకు కంటే ఒక 30% మెరుగైనటువంటి సీటు పొందాలంటే ఖచ్చితంగా ఎస్బీఐ టాక్స్ మెంటర్షిప్ తీసుకోండి. గత సంవత్సరం 850 మందికి యాప్ ద్వారా మీకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము చాలా పెద్ద సంఖ్యలో ఇప్పటికే చేరుతున్నారు. మీరు ఎంత ఎర్లీ ఏరితే అంత ప్రైజ్ ఉంటుంది. అందుకని ప్లే స్టోర్ నుంచి ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సంబంధిత కోర్సు తీసుకోవాల్సిందిగా సూచన. తర్వాత 5th ఐఐటి ఖరగ్పూర్, అందరూ తెలిసిన ఫస్ట్ ఐఐటి, పెద్ద ఐఐటి, ఎక్కువ కోర్సు ఉన్నటువంటి ఐఐటి. సో అనేక మంది గ్రేట్ అల్యూమిని ఉన్నారు. ఖరగ్పూర్ ఇది కలకత్తాకు 3-4 గంటల జర్నీ దూరంలో ఉంటుంది. ఇండియాలో వరల్డ్లో లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ అక్కడే ఉంది. సో ఖరగ్పూర్. సో 4th ఐఐటి కాన్పూర్, ఇది కూడా గంగా నది తీరంలోనే ఉంటుంది. ఐఐటి కాన్పూర్ చాలా మంచి రీసెర్చ్లో ఇది చాలా టాప్, ఇండియాలో రీసెర్చ్లో టాప్ ఏంటి కాన్పూర్. సో రకరకాల కోర్సెస్ ఉన్న వాటిలో ఖరగ్పూర్. ఐఐటి మద్రాస్ ఫ్యాకల్టీలో టాప్ మద్రాస్, చాలా టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారు మద్రాస్ ముందు నుంచి. చాలా సిస్టమేటిక్ ఉంటుంది, చాలా డిసిప్లిన్ ఎక్కువగా కోరుకునేటువంటిది. కానీ పిహెచ్డీ చేయాలంటే చాలామంది ఐఐటి కాన్పూర్లోనే పిహెచ్డీ ప్రిఫరెన్స్ చేస్తుంటారు. సో సెకండ్ ఐఐటి ఢిల్లీ, స్టార్టప్లకు టాప్ ఇది. అనేక స్టార్టప్లు ఐఐటి ఢిల్లీ వచ్చింది. ఇప్పుడు ఈవెన్ ఫ్లిప్కార్ట్ అవి కూడా అక్కడ నుంచి వచ్చినాయి. స్నాప్డీల్ అనుకుంటా బహుశా, స్నాప్డీల్ ఫ్లిప్కార్ట్ అక్కడ నుంచి వచ్చింది. ఐఐటి ఢిల్లీ అనేక స్టార్టప్లకు కొలువైనటువంటి స్టార్టప్ కల్చర్లో, ఎంటర్ప్రినర్షిప్ కల్చర్లో ఐఐటి ఢిల్లీ టాప్. ఐఐటి బాంబే ప్లేస్మెంట్స్కు స్వర్గధాం, ఎందుకంటే అనేక ప్లేస్మెంట్ స్టార్టప్స్ బాంబేలో ఉన్నాయి. మంచి క్లైమేట్ ఉంటుంది. సో ఒకప్పుడు ఖరగ్పూర్ టాప్ ఉండే, తర్వాత కాన్పూర్ అయింది, కొంతకాలం మద్రాస్ ఉండే. ఇప్పుడు స్థిరంగా లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఐఐటి బాంబేనే నెంబర్ 1 కాలేజీగా ఉంది. సో దీనిలో కూడా రకరకాల డైవర్సిఫైడ్ కోర్స్ ఉన్నాయి. బిఎస్ ఎకనామిక్స్ ఉంది. సో అట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఐఐటి బాంబే అనేది ఇప్పుడు అందరికీ స్వర్గధామం. మొదటి 80 మందిలో 60 మంది బాంబేనే తీసుకుంటారు దాదాపుగా. సో 60-65లో కట్ ఆఫ్ అయిపోయింది సిఎస్ ఓపెన్ కట్ ఆఫ్. ఇవన్నీ కూడా ఒక రకంగా ఎన్ఐటి వరంగల్ కంటే బెటర్ ఎక్కడి నుంచి అని చెప్పొచ్చు అంటే మీకు దాదాపు ఒక 9-10 ఒక 10 కాలేజెస్ ఎన్ఐటి వరంగల్కి బెటర్, 10-12 అని బెటర్ చెప్పచ్చు. ఎన్ఐటి సూరత్కల్ పైన త్రిబుల్ హైదరాబాద్తో సమానం అని చెప్పచ్చు. సో కోడింగ్లో నెంబర్ 1 ఉన్నా కూడా మనం దీన్ని ఎందుకు నెంబర్ 1 ఇవ్వలేదు అంటే, ఇంత నెంబర్ ఎందుకు ఇచ్చిన త్రిబుల్ అంటే, సో ఒక్క కోడింగ్ ఆధారంగా తీసుకోవాలి. ప్లేస్మెంటు, కోడింగు, క్యాంపస్ కల్చరు, ఫీ, దానికి ఉండే రిప్యుటేషను, ట్యాగ్ అన్నిటి ప్రకారం చూసుకున్నారు మిత్రులారా. కాబట్టి అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ తీసుకోండి. మీ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు పూర్తి గైడెన్స్ దొరుకుతుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.